తెలుగు చలనచిత్ర చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఇది కళ నిజమా అనిపించే స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రం ఘరానా మొగుడు. ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోని 60 ఏళ్ల పాత రికార్డులు మెగాస్టార్ బద్దలు కొట్టి ఇది నా స్టామినా అని నిరూపించారు. అంతకుముందు వచ్చిన మెగాస్టార్ 2 చిత్రాలు గ్యాంగ్ లీడర్, రవిడి అల్లుడు మాస్ హిట్స్గా పేరు పొందాయి. 100 రోజుల్లో ఆ చిత్రాలు వసూలు చేసిన మొత్తాన్ని ఘరానా మొగుడు సినిమా 50 రోజుల్లోనే క్రాస్ చేయడం విశేషం. ఇలా తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త రికార్డ్స్ సృష్టిస్తూ తన రికార్డులు తానే క్రాస్ చేస్తూ తెలుగు సినిమా రేంజ్ పెంచిన ఏకైక హీరో చిరంజీవి. ఒక తెలుగు సినిమా 4 కోట్ల రూపాయలకు అమ్ముడవడం ఘరానా మొగుడు చిత్రంతోనే మొదలు. అలాగే 10 కోట్ల రూపాయలు షేర్ వసూలు చేసిన తొలి సినిమా అదే. అంతేకాదు, హైదరాబాద్ సిటీలో ఒక తెలుగు సినిమా 50 థియేటర్లలో విడుదల కావడం కూడా ఘరానా మొగుడు చిత్రంతోనే ప్రారంభం. మంచి దొంగ తర్వాత చిరంజీవి డేట్స్ కోసం నిర్మాత దేవివర ప్రసాద్ 5 ఏళ్లు వెయిట్ చేసి నిర్మించిన సినిమా ఇది. చిరంజీవి, రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన రౌడీ అల్లుడు చిత్రం 1991 అక్టోబర్ 18న విడుదలయ్యింది. అదే రోజున ఘరానా మొగుడు చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు దేవివర ప్రసాద్. తమిళంలో రజనీకాంత్, విజయశాంతి జంటగా పి వాసు దర్శకత్వంలో వచ్చిన మన్నన్ చిత్రం ఆధారంగా ఘరానా మొగుడు తయారైంది. దాసరి దర్శకత్వంలో కృష్ణరాజు, జయప్రద జంటగా వచ్చిన సీతారాములు చిత్రానికి మన్నన్ కథకు కొన్ని పోలికలు కనిపించినా మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్కు అనుగుణంగా తనదైన శైలిలో ఘరానా మొగుడు చిత్రాన్ని తీర్చిదిద్దారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, ఊటీ, మద్రాసులలో 70 రోజుల పాటు జరిగిన షూటింగ్తో చిత్రం పూర్తయింది. 3 కోట్ల రూపాయల వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఘన విజయం సాధించి చిరంజీవి ఇమేజ్ను మెగా రేంజ్కు తీసుకెళ్ళింది. 1992 జూలై 26న గుంటూరులో జరిగిన ఘరానా మొగుడు 100 రోజుల వేడుకకు హిందీ నటుడు అనిల్ కపూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ రోజు సభకు 4 లక్షల మంది హాజరై ఉంటారని అధికార వర్గాల అంచనా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.